లోక్సభ వైసీపీ నాయకుడు హ్యాట్రిక్ ఎంపీ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ పార్టీలో కీలక నేత అని వేరేగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన జగన్ కోటరీలో కూడా అతి ముఖ్యుడు. రాయలసీమ ప్రాంతంలో మాజీ మంత్రి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చక్రం తిప్పుతారు. ఆయన తనయుడిగా, రాజకీయ వారసుడిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయనకు మెల్లగా కీలక జిల్లాల వ్యవహారాలు జగన్ అప్పగిస్తున్నారు. అయితే ఈ మధ్య ఆయన అరెస్ట్ అయ్యారు. ఏకంగా 73 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మిథున్ రెడ్డి బెయిల్ మీద సోమవారం విడుదలయ్యారు. ఆయన మంగళవారం తన జైలు జీవితం గురించి, తన మీద పెట్టిన కేసుల గురించి మీడియా ముందు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం మీద ఆయన నిప్పులే చెరిగారు. టీడీపీ ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా తనని టార్గెట్ చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తన మీద కేసుల వల్ల కూటమి పెద్దలకు పైశాచిక ఆనందం తప్ప ఒరిగేదేమీ లేదని కూడా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే అనంతపురం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్గా జగన్ నియమించారు. ఈ నియామకం తక్షణం వర్తిస్తుందని పార్టీ ఆఫీసు నుంచి ప్రకటన వెలువడింది. అనంతపురం, నెల్లూరు జిల్లాలలో వైసీపీకి 2019లో మంచి మెజారిటీ వచ్చింది. అంతేకాదు ఫ్యాను స్పీడ్ జోరుగా సాగింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం అంతా రివర్స్ అయింది. నెల్లూరులో వైసీపీ ఒక్క సీటుని కూడా గెలుచుకోలేకపోయింది. అదేవిధంగా అనంతపురంలోనూ జరిగింది. దాంతో ఈ 2 జిల్లాల బాధ్యతలను మిథున్ రెడ్డికి అప్పగించారు. అక్కడ ఫ్యాన్కి రిపేర్లు చేయమని ఆయనకు ప్రత్యేకంగా పురమాయించారు.